నమో శ్రీ వెంకటేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కుంభరాశి వారి యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. ఈ జూలై 23వ తేదీన మీ జీవితంలో ఒక అద్భుతమైన శుభ పరిణామానికి నాంది పలకపోతున్నారండి. ఇన్నాళ్ళు మీరు ఎదురు చూస్తున్న ఒక ముఖ్యమైన విషయాలు ఈ రోజు నుంచి అనుకూలంగా మారడం ప్రారంభమవుతుంది. గ్రహ సంచార ప్రకారం ఇక మీ రాశికి అధిపతి అయిన బుధ భగవానుడు మీ మాటలకు, మీ ఆలోచనకు స్పష్టతను, మీ మాటలకు విలువను మరియు మీ ప్రయత్నాలకు విజయాన్ని ప్రసాదించబోతున్నాడు. ఇన్నాళ్ళు మీ శ్రమకు తగిన గుర్తింపు లభించక నిరాశకు గురైన మీరు ఈ రోజు నుంచి ఒక కొత్త ఆత్మవిశ్వాసాన్ని పొందబోతున్నారు. మీరు చేసే ప్రతి పనిలో ఒక ప్రత్యేకమైన దైవికమైన అనుకూలత కనిపిస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన ధనం మీ చేతికి అందే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభించవచ్చు. వ్యాపారస్తులకి నూతన అవకాశాలు కూడా లభించే సమయం ఆసన్నమైంది. ఇక వివరాల్లోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పే విషయం మీకు అర్థమవుతుంది. ఆ దేవుడు పంపించిన సందేశం మీకు చేరుతుంది. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మీకు అంతా మంచి జరుగుతుంది. ఇక కుంభరాశి వారికి సహజంగానే తెలివితేటలు, వాక్చాతుర్యం మరియు పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే గొప్ప సామర్థ్యం ఉంటుంది. అయితే ఇన్నాళ్ళు మీ ప్రతిభకు తగిన అవకాశాలు రాకపోవడం వల్ల మీరు మానసికంగా ఎంతో బాధను అనుభవించి ఉండవచ్చు. కానీ జూలై 23వ తేదీ నుంచి పరిస్థితులు పూర్తిగా మారబోతున్నాయండి. మీ మాటకు విలువ పెరగడమే కాకుండా సమాజంలో మీ గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. ఈరోజు మీరు చేసే ప్రార్థనలు, పూజలు మరియు సంకల్పాలు త్వరగా ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ ఇంట్లో ప్రశాంతత నెలకొనడం, ఇక కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోవడం మరియు శుభకార్యాలకు సంబంధించిన చర్చలు ప్రారంభం అవ్వటం వంటి శుభ సూచనలు కనిపించవచ్చు. ఇక వివాహం ఆలస్యం అవుతుందన్న వారికి అనుకూలమైన సమాచారం అందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆర్థిక పరంగా చూస్తే ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా కనిపిస్తుంది. చాలా కాలంగా రావాల్సిన ధనం చేతికి అందడం ఇక నూతన ఆదాయ మార్గాలు కనిపించడం, లేదా మీ రాశికి మీకు రావాల్సిన బకాయిలు తిరిగి పొందే అవకాశం ఉంది. అయితే వచ్చిన ధనాన్ని అనవసరమైన ఖర్చులకు ఉపయోగించకుండా భవిష్యత్తు కోసం కొంత పొదుపు చేయడం మంచిది. విద్యార్థులకు ఈ సమయం ప్రత్యేక అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు, ఇక విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్త వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా అనుకూలమైన పరిణామాలు చోటు చేసుకోవచ్చు. అయితే కుంభరాశి వారు ఈ సమయంలో ఒక విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవాల్సింది. ఇక మీ జీవితంలో జరుగుతున్న శుభ పరిణామాల గురించి ప్రతి ఒక్కరితో పంచుకోవద్దు. మీ ప్రణాళికను మీలోనే ఉంచుకొని పనులు పూర్తయిన తర్వాతే మీరు మాత్రమే వాటి గురించి ఇతరులకు తెలియచేయండి. మీ మౌనమే ఈ రోజుల్లో మీకు గొప్ప రక్షణ కవచంగా నిలుస్తుంది. ఆరోగ్యపరంగా చూస్తే తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. నరాల బలహీనత, నిద్రలేమి మరియు అధిక మానసిక ఒత్తిడి దూరంగా ఉండండి. ఇక యోగా, ధ్యానం మరియు సమయానికి ఆహారం తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కూడా పొందగలుగుతారు. పరిహారం ఈరోజు జూలై 23వ తేదీన పరమశివుని దర్శించుకొని ఇక ఓం నమః శివాయ మంత్రాన్ని 108 సార్లు జపించండి. అలాగే బుధగ్రహ అనుగ్రహం కోసం ఓం బూం బుధాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపించడం మీకు అత్యంత శుభప్రదంగా ఉంటుంది. పచ్చని వస్త్రాలు లేదా పెసర్ల పప్పులతో ఇక పేదలకు దానం చేయడం వల్ల విశేషమైన శుభ ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే, భగవంతుడు మీకు ఇవ్వబోతున్న ఇది కేవలం ఆర్థిక లాభం మాత్రమే కాదు, మీ జీవితానికి ఒక నూతనమైన గుర్తింపు కూడా ప్రసాదించబోతున్నాడు. మీరు ఇన్నాళ్ళు అనుభవించిన ప్రతి కష్టానికి తగిన ప్రతిఫలం లభించే సమయం ఎంతో దూరంలో లేదండి. ఈ జూలై 23వ తేదీ మీ జీవితంలో ఒక నూతన మహోజ్వాల అధ్యయనానికి శ్రీకారం చుట్టబోతుంది. అచంచలమైన విశ్వాసంతో, దృఢమైన సంకల్పంతో ముందడుగు వేయండి. దైవబలం ఎప్పుడు మీ వెన్నంటే ఉంటుంది. ఇది వరకు చెప్పుకున్నట్లుగా కుంభరాశి వారి జీవితంలో జరుగుతున్న మార్పులు సాధారణమైనవి కావండి. భగవంతుడు మీ జీవితంలో ఒక గొప్ప కార్యానికి నెరవేర్చడానికి మిమ్మల్ని సిద్ధం చేస్తున్నప్పుడు ముందుగా మనస్సు, ఆలోచనలు మరియు మీ చుట్టూ ఉన్న పరిస్థితులను పూర్తిగా మార్చడం ప్రారంభిస్తాడు. అందుకే ఇన్నాళ్ళు మీకు అర్థం కాని కొన్ని సంఘటనలు ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థం అవ్వడం ప్రారంభమవుతుంది. ఇక కుంభరాశి వారు సహజంగానే అత్యంత తెలివితేటలు కలిగిన వారు. 10 మంది ఆలోచించలేని విషయాన్ని మీరు ఒక్క క్షణం అర్థం చేసుకోగలుగుతారు. కానీ మీ జీవితంలో ఉన్న అతిపెద్ద సమస్య ఏమిటంటే
మీ మనసు ఎల్లప్పుడూ ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటుంది. ఎదుటి వారి బాధపడితే మీరు బాధపడతారు. ఎవరైనా సహాయం అడిగితే మీ పరిస్థితిని కూడా మర్చిపోయి వారికి అండగా నిలబడతారు. కానీ చాలాసార్లు మీ మంచితనాన్ని మీ బలహీనతగా మార్చుకొని కొందరు మిమ్మల్ని ఉపయోగించుకొని వెళ్ళిపోతారు. ఇకపై జూలై 23వ తేదీ నుంచి మీ జీవితంలో కొన్ని అద్భుతమైన దైవిక సంకేతాలు కనిపించడం ప్రారంభం అవుతుందండి. మొదటి సంకేతం ఏమిటంటే, ఇన్నాళ్ళు మిమ్మల్ని మానసికంగా బాధించిన విషయాలపై మీ ఆసక్తి పూర్తిగా తగ్గిపోతుంది. ఎవరైనా మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదనే బాధ కూడా క్రమంగా తగ్గిపోతుంది. మీ జీవితాన్ని నేను మార్చుకోవాలి అనే బలమైన సంకల్పం మీలో కలుగుతుంది. రెండవ సంకేతం ఏమిటంటే, ఇక మీలోని అంతర్జ్ఞానం మరింత శక్తివంతంగా మారుతుంది. ఎవరు నిజమైన వారు, ఎవరు నటిస్తున్నారు, ఎవరు మీ విజయాన్ని చూసి సంతోషపడుతున్నారు అనే విషయాలను మీరు చాలా సులభంగా గుర్తించగలుగుతారు. ఇన్నాళ్ళు మీ దగ్గర ఉన్న కొందరు వ్యక్తుల అసలు స్వరూపం మీకు అర్థమవుతుంది. ఇది మీ దైవం మీకు ఇస్తున్న గొప్ప హెచ్చరిక భావించండి. ఇక మూడవ సంకేతం ఏమిటంటే, మీ మాటలకు ఒక ప్రత్యేకమైన శక్తి రావడం ప్రారంభం అవుతుంది. మీరు చెప్పిన మాటలు ఇతరులపై ప్రభావం చూపిస్తాయి. ఉద్యోగం, వ్యాపారం లేదా విద్యారంగంలో ఉన్నవారికి ఈ సమయం అత్యంత అనుకూలంగా కనిపిస్తుంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించడం ప్రారంభమవుతుంది. ఇన్నాళ్ళు మీకు దూరంగా ఉన్న అవకాశాలు ఇప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కుంభరాశి వారు ఈ సమయంలో ఒక గొప్ప విషయాన్ని గుర్తుంచుకోవాలండి. భగవంతుడు ఒక వ్యక్తిని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లే ముందు అతనికి ఒంటరితనాన్ని బహుమతిగా ఇస్తాడు. ఎందుకంటే ఆ ఒంటరితనంలో మనిషి తన అసలైన శక్తిని తెలుసుకుంటాడు. అందుకే కొంతకాలం మీకు అందరూ ఉన్నా కూడా ఒంటరిగా ఉన్నట్లు అనిపించి ఉండవచ్చు. ఇక మీ మాటను ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదు అని మీరు బాధపడుతూ ఉండవచ్చు. కానీ అది శాపం కాదండి. ఇక మీ జీవితంలో ప్రారంభమవుతున్న దైవికమైన శుద్ధీకరణ. ఇక జూలై 23వ తేదీన మీకు వచ్చే కొన్ని స్వప్నాలు కూడా శుభసూచకాలుగా ఉండే అవకాశం ఉంది. కలలో శివాలయం కనిపించడం, పచ్చని ఆకృతి కనిపించడం, స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తున్నట్లు కనిపించడం లేదా వెలుగులతో నిండిన ప్రదేశాలు కనిపించడం ఇటువంటి మీ జీవితంలో ప్రారంభమవుతున్న శుభకాలానికి సంకేతాలుగా భావించవచ్చు. ఇక ముఖ్యంగా బుధగ్రహ అనుగ్రహం వల్ల మీలోని జ్ఞానశక్తి మరియు నిర్ణయ సామర్థ్యం మరింత బలపడుతుంది. అయితే ఈ సమయంలో మీరు చేయకూడని అతిపెద్ద తప్పు ఏమిటంటే, ప్రతి ఒక్కరిని సులభంగా నమ్మటం. మీ వ్యక్తిగత విషయాలు, ఆర్థిక ప్రణాళికలు, మీ భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలను అందరితో పంచుకోవద్దు. మీరు మౌనమే ఈ రోజుల్లో మీకు అత్యంత గొప్ప రక్షణ కవచం అని గుర్తుంచుకోండి. ఇక కుంభరాశి వారు గుర్తుంచుకోవాల్సిన పరమ సత్యం ఒకటే, మీరు కోల్పోయింది కేవలం సమయం మాత్రమే, కానీ మీ అదృష్టాన్ని కాదు. ఇన్నాళ్ళు మీరు కార్చిన ప్రతి కన్నీటి చుక్కకు, మీరు చేసిన ప్రతి మంచి పనికి, మీరు చూపించిన ప్రతి ప్రేమకు భగవంతుడు తగిన ప్రతిఫలాన్ని సిద్ధం చేసి ఉంచాడు. ఆలస్యం జరిగిందని బాధపడకండి. దైవం మీకోసం సిద్ధం చేసిన ఆశీర్వాదాలు సరైన సమయంలో మీ జీవితంలోకి ప్రవేశిస్తాయి. కుంభరాశి వారు ఈ జూలై 23వ తేదీ మీ జీవితంలో ఒక అద్భుతమైన దివ్యమైన మార్పుకు నాంది పలకబోతుంది. ఈ రోజు నిలవబడబోతుంది. ఇన్నాళ్ళు మీరు నిశ్శబ్దంగా చేసిన శ్రమకు, మీరు చూపించిన సహనానికి మరియు భగవంతుడు మీకు ఉంచిన అచంచలమైన విశ్వాసానికి తగిన ప్రతిఫలాన్ని పొందే సమయం ఆసన్నమైందన్నమాట. ఈరోజు కేవలం ఒక అసాధారణమైన శుభదినం మాత్రమే కాదు, మీ జీవితంలో నిలిచిపోయిన కొన్ని ద్వారాలు తిరిగి తెరుచుకునే పవిత్రమైన రోజు కూడా. గ్రహ సంచార ప్రభావం ప్రకారం మీ రాశికి అధిపతి అయిన బుధ భగవానుడు అత్యంత అనుకూలమైన స్థితిలో ఉండి మీ వాక్చాతుర్యాన్ని, మేధస్సుని మరియు అదృష్టానికి బలాన్ని ప్రసాదిస్తున్నాడండి. అందుకే ఇన్నాళ్ళు చివరి నిమిషంలో ఆగిపోయిన పనులు కూడా ఇప్పుడు విజయవంతంగా పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు చేసే ప్రతి ప్రయత్నంలో ఒక అదృశ్యమైన దైవశక్తి మీకు తోడుగా నిలబడి మిమ్మల్ని ముందుగా నడిపిస్తున్నట్లు మీరు ప్రత్యక్షంగా అనుభూతి చెందారు. ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఈ సమయం అత్యంత శుభప్రదంగా కనిపిస్తుంది. ఇన్నాళ్ళు మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించక బాధపడిన వారు ఇప్పుడు ఉన్నతాధికారుల ప్రశంసలను అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పదోన్నతి, వేతన పెంపు లేదా మీరు కోరుకున్న బాధ్యతలు మీకు లభించే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఉద్యోగం కోసం ఎదురు చూసిన వారికి మీకు కూడా శుభవార్త వినిపించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకి జూలై 23 గోల్డెన్ డేగా చెప్పవచ్చు. అది కొత్త అవకాశాలు మీ తలుపు తట్టే సమయం ఆసన్నమైందండి. గతంలో నిలిచిపోయిన ఒప్పందాలు పూర్తి కావడం, రావాల్సిన ధనం చేతికి అందడం మరియు కొత్త
ఆదాయ మార్గాలు ఏర్పడటం వంటి శుభ పరిణామాలు చోటు చేసుకోవచ్చు. ముఖ్యంగా విద్య, మీడియా, సాంకేతిక రంగం, రచన, కమ్యూనికేషన్ మరియు వ్యాపార రంగాలకు సంబంధించిన వారికి ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది. కుటుంబ పరంగా కూడా ఈరోజు మీకు అత్యంత శుభప్రదంగా కనిపిస్తుంది. ఇన్నాళ్ళు కూడా కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడిన చిన్న చిన్న అపార్థాలు తొలగిపోయి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. వివాహ ఆలస్యం అవుతుందన్న వారికి శుభవార్త వినిపించవచ్చు. సంతానం గురించి ఆందోళన చెందుతున్న వారికి అనుకూలమైన సూచనలు కనిపిస్తాయి. ఇక మీ ఇంట్లో శుభకార్యాలకు సంబంధించిన చర్చలు ప్రారంభమయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. అయితే కుంభరాశి వారు ఈ సమయంలో ఒక విషయాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఇక మీ జీవితంలో జరుగుతున్న శుభ పరిణామాల గురించి ప్రతి ఒక్కరితో పంచుకోవద్దు. మీ జీవితానికి, విజయానికి సంబంధించిన ప్రణాళికను గోప్యంగా ఉంచుకోండి. ఎందుకంటే మీ కుంభరాశి వారి జీవితంలో గొప్ప విజయాలు ఎప్పుడూ నిశ్శబ్దంగానే ప్రారంభమవుతాయి. మీ మౌనమే ఈ రోజుల్లో మీకు దైవం ప్రసాదించిన రక్షణ కవచం. ఆర్థిక పరంగా చూస్తే ఈ జూలై 23వ తేదీ మీకు అనుకోని ధన లాభాలు కూడా తీసుకురావచ్చు. చాలా కాలంగా రావాల్సిన బకాయిలు తిరిగి అందటం, నిలిచిపోయిన పెట్టుబడుల లాభాలను ఇవ్వటం, లేదా కొత్త ఆదాయ వనరులు ఏర్పడడం వంటి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే వచ్చిన ధనాన్ని అనవసరమైన ఖర్చులకు ఉపయోగించకుండా కొంత భాగాన్ని భవిష్యత్తు కోసం పొదుపు చేయడం చాలా మంచిది. ఇక ఆరోగ్యపరంగా చూస్తే నరాల ఒత్తిడి, నిద్రలేమి మరియు అధిక ఆలోచనలు దూరంగా ఉండండి. ఇక మీరు మీ మనసును కొంత విశ్రాంతిని ఇవ్వండి కూడా. ఇక చాలా అవసరం అండి. యోగా, ధ్యానం మరియు పరమశివుని నామస్మరణ వల్ల మీకు అద్భుతమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇక పరిహారం జూలై 23వ తేదీ పరమశివునికి దర్శించి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. అలాగే బుధగ్రహ అనుగ్రహం కోసం ఓం భూం బుధాయ నమః అనే పవిత్ర మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపించండి. మీకు అత్యంత శుభప్రదంగా ఉంటుంది. వీలైనంత వరకు పచ్చ పెసరు పప్పులు అలాగే లేదా పచ్చని వస్త్రాలను పేదలకు దానం చేయండి. ఈ జూలై 23వ తేదీ మీ జీవితంలో ఒక నూతన మహోజ్వాల అధ్యయనానికి శ్రీకారం చుట్టబోతుంది. మీ అదృష్ట ద్వారాలు నెమ్మదిగా తెరుచుకున్నాయి. అచంచలమైన విశ్వంతో, దృఢమైన సంకల్పంతో ముందడుగు వేయండి. దైవ బలం ఎల్లప్పుడూ మీ వెన్నంటే ఉంటుంది. ఇక మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.